సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నక్షత్ర. పగలు రాత్రి తేడా లేకుండా పట్టణాల్లో ప్రజలపై దండయాత్ర చేస్తున్న దోమలు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా జలుబు జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో జనం వ్యాధుల భయంతో వణికిపోతున్నారు. నీటి నిల్వలు, ఇళ్ల మధ్య మురుగునీరు, చెత్తా చెదారం ఉండటం వల్ల దోమలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. దోమకాటు వల్ల ఎక్కువగా విషజ్వరాలు, బోధకాలు, ఎల్లో ఫీవర్, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ, టైఫాయిడ్, పసుపు జ్వరం, పలు రకాల జ్వరాలు వస్తున్నాయని వైద్య అధికారులు చెప్తున్నారు. దోమలు రక్తం పీల్చేటప్పుడు శరీరంలోకి కొన్ని క్రిములను విడుదల చేస్తాయి. వాటి వల్లే ఈ వ్యాధులు వస్తున్నాయి. సాగర కాలువ ద్వారా 4వ డ్రాప్ మీదుగా వెళ్తున్న పంట కాలువలోకి డ్రైనేజ్ వాటర్ కలవటం వల్ల నీరు కలుషితమవుతుంది. దోమల బెడద ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. వాతావరణం వెచ్చగా ఉండే ప్రాంతాల్లో దోమల వల్ల వచ్చే వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ప్రపంచంలోని ఇతర జీవుల కంటే మానవులు దోమల బారిన పడుతున్నారు. దోమల వల్ల వచ్చే వ్యాధుల కారణంగా ప్రతి సంవత్సరం 1,00,000కు పైగా మరణాలు సంభవిస్తున్నాయి. దోమల వల్ల వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడం, ఖచ్చితమైన రోగనిరోధక మరియు చికిత్స కోసం వెంటనే పరీక్ష చేయించుకోవడం చాలా ముఖ్యమని వైద్యులు చెప్తున్నారు. దర్శి ప్రాంతంలో దోమల బెడద ఎక్కువగా ఉంది అని ఇక్కడి ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మురికి గుంటలు, ఇళ్ల మధ్య నీరు, మురుగునీరు, చెత్తా చెదారం వల్ల దోమల బెడద ఎక్కువగా ఉంది అని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుడు ఇది గత మేము 1992లో ఈ ఊరు వచ్చినాం. ఈ ఊరు వచ్చింది మొదలుకొని ఈ కాలువలో నీళ్లు మేము అందరం శుభ్రంగా ఈడ ఇళ్ళు వేసుకొని వాడుకుంటున్నాం. అది పశువులకు తీసుకుపోయి పోసుకుంటున్నాం. కానీ ఈ ఈ ఈ పక్క ఆ పక్క రోడ్లు వేసిన తర్వాత ఇది మురికి కుంపగా మారిపోయి కనీసం ఇక్కడ గట్టి మీద నిలవడానికి లేకుండా దోమల పోడు ఎక్కువైంది. అది ఇది కాకపోతే చీకటి పడేసరికి పాములు సంచరిస్తుండే. మా పరిస్థితి ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు. మరి ఈ చెత్త చెదారము, ఈ మురికి కాలువ ఎప్పుడు పోద్దో మేము దేవుడిని కోరుకుంటున్నాం. ఇక్కడ దరిదాపులో 4-5 స్కూళ్ళు కూడా ఉన్నాయి. ఈ పక్క కిజీ స్కూల్ పెద్దది ఉంది, ఈ పక్క మాధవరెడ్డి స్కూల్ ఉంది, ఆడ గీతాంజలి కాలేజీ ఉంది. ఈ కాలేజీల పిల్లలందరూ కూడా సాయంత్రం స్టడీలకు వచ్చినప్పుడు కాళ్ళు ఎగబట్టుకుని గీరుకుంటూ పోవాల్సి వచ్చింది. మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుద్దని మేము ఎదురు చూస్తున్నాం. చూశారు కదా, ఇక్కడ స్థానికులు చెప్తున్న ఈ దోమల బెడద వల్ల వాళ్ళు పడుతున్న ఇబ్బందులు వాళ్ళ మాటల్లోనే మీరు విన్నారు కదా. కెమెరామెన్ జానీతో నక్షత్ర, సుమన్ టీవీ, దర్శి.